పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలోని ఆర్యవైశ్య మహిళా విభాగం 30వ వార్షికోత్సవం సందర్భంగా పూర్వపు అధ్యక్షులను సన్మానించారు. ప్రస్తుత మహిళా కమిటీ అధ్యక్షులు సింగంశెట్టి రత్నకుమారి, ఎంఎస్సీ లెక్చరర్ అధ్యక్షులు కనగళ్ల రామలీలా కుమారి, కార్యదర్శి ఉద్దిగిరి సత్యవాణి, కోశాధికారి కారుమూరి అలేఖ్య, ఉపాధ్యక్షురాలు అప్పన కృష్ణవేణి, సంయుక్త కార్యదర్శి శ్రీకాకుళపు నాగసుందరి, ముఖ్య అతిథులుగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష కార్యదర్శులు, ఉపాధ్యక్షులు ఆత్మూరి వెంకట నరసయ్య, గుడివాడ సాయి రాధాకృష్ణ, రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ వివాహ కమిటీ చైర్మన్ సమయమంతుల సర్వేశ్వరరావు, పశ్చిమ గోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు నూలి శ్రీనివాసులు పాల్గొని వారి యొక్క సూచనలు సలహాలు ఇస్తూ మహిళా విభాగం స్థాపించిన పూర్వపు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కీర్తిశేషులు ఆచంటం రామకృష్ణారావు అనంతరం కార్యదర్శి కీర్తిశేషులు నూలి రామకృష్ణారావును గుర్తు చేసుకున్నారు. 9వ ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహరావు గారు, 10వ ప్రైమ్ మినిస్టర్ వాజ్పేయి గారు. ఆ రోజులు ఎలా జరిగాయో దాన్ని మనం స్ఫూర్తిగా తీసుకుందామని చిన్న ఎగ్జాంపుల్ ఉంటే, పివి నరసింహరావు గారు పదవీ విరమణ చేసి వాజ్పేయి గారు సీట్ అందుకోవాలండి. సీట్ అందుకున్న సందర్భంలో పివి నరసింహరావు గారు ఇలా నడుస్తూ వస్తారండి, ఎప్పుడు మేము వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు జనరేషన్ మారింది, కానీ ఇక్కడ సాయిగా చెప్పారు కదా, సెల్ ఫోన్ ఎఫెక్ట్ అంటే నేను ఎక్కువ మాట్లాడేస్తున్నానేమో, కానీ నేను ఎక్కువ మాట్లాడేస్తాను అన్న దాని మీద కూడా నా మీద విమర్శ ఉంది. అయినా కూడా విమర్శను పట్టించుకోకుండా నేను మాట్లాడుతున్నాను. కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేస్తుంది. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా మళ్ళా పాత రోజులు రావాలని మరొక్కసారి మనసారా కోరుకుంటూ, నాకు ఇది ఇలాంటి అవకాశం ఇచ్చిన 24 అవర్స్ని మేము ఎలా ఉపయోగించుకున్నామో మాకే తెలియదు. జనగానికి మళ్ళీ తెల్లారి ప్రోగ్రామ్ ప్రిపరేషన్కి మళ్ళీ టీమ్ వర్క్ చేశామండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క యాక్టివిటీ చేసుకుంటూ అలా ప్రతి ఒక్కరూ మాకు సహకరించారు. ఇది అంతా క్రెడిట్ అంతా కూడా మన ఆర్యవైశ్య మహిళా సంఘం వారు మనకి సహకారం ఇచ్చిన మన ఆర్యవైశ్య సంఘం పెద్దలు. ఆ పెద్దల సహకారం లేకపోతే మేము వెళ్ళలేము. ఇందాక అన్నారు, మాకన్నా ముందు మీరే వెళ్ళిపోతున్నారని. ఆ వెళ్ళిపోయి మీరు చెప్తారు తిరుపాలు, తర్వాత అంత్యపుష్కరాలు. ఈరోజు ఒక మున్సిపాలిటీలో ఉన్న మెంబర్స్ బాగున్నారా